రోజు మన బడుగు బలహీన వర్గాల వాళ్ళ బాధలు తెలిసినటువంటి వ్యక్తి ఈ రోజు మన ముందుకు వచ్చి ఉన్నారు. కానీ వీళ్ళు ఎరుగని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వచ్చి అనంతపురం నగరాన్ని, అనంతపురం అభివృద్ధి బాటలు నడిపేందుకు మన ముందుకు వచ్చి ఉన్నారు. మరి కాబట్టి ప్రతి ఒక్కరూ మరవకుండా సైకిల్ గుర్తుకు ఓటు వేసి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సైకిల్ తొక్కితే మరి మనమంతా ఎక్కడ పోవాలి, అమరావతి వరకు ఎక్కడ నిలబడుకోకుండా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చుకుంటారని చెప్పండి. నమ్మి ఓట్లు వేయకండి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి అభివృద్ధి కార్యక్రమాలు ఇంటి దగ్గరకు వస్తాయి. మరంతేకాదు మనందరికీ తెలుసు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎంతో మంది దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నను అఖండత గారితో గెలిపిస్తారని చెప్పని మనం చేసుకుంటున్నాం. ఒక్కసారి అమూల్యమైన ఓటులు సైకిల్ గుర్తుకు ఓటు వేసి సైకిల్ బంధించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని వచ్చి ఉన్నారు. ఓటర్ మహాశైలారా, కనుగొని ఎరుగని అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఈ రోజు మన ముందుకు అక్రమాలను అరికట్టేందుకు ఈ రోజుకు మన ముందుకు వచ్చి ఉన్నారు. అనంతపురం ఓటర్ మహాశైలారా, ఒక్కసారి ఆలోచించండి. 5 ఏళ్ల పరిపాలనలో ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, గుండె ధైర్యం ఉన్న వ్యక్తి